సుడిగాలి ఇన్ అమెరికా ఈస్ క్యాప్చర్డ్ ఆన్ కెమెరా. చాలా బాగున్నాయి కదా, వీటిని ఎందుకు బ్యాడ్ లైట్స్ అని పెట్టారు? గైస్, ఇండియాలో ఉన్న గైస్, అమెరికాలో ఉన్న గైస్, తెల్లగా ఉంటుంది ఇక్కడ. ఫైనల్లీ వీఆర్ అరైవ్డ్. నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం. మీరు మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నవత. మేము ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాము, అవి కూడా చూసి మీకు మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఈ వీడియో ఏంటంటే, మీరు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చూశారు కదా, మేము ఒక వెకేషన్కి వచ్చాము, మా వెడ్డింగ్ యానివర్సరీ ట్రిప్ అనమాట. సో ఇవాళ డే 1. కార్ పిక్ చేసుకునేసరికి లంచ్ టైం అయిపోయింది. ఇంకా లంచ్ చేసుకుందామని చిపోట్లకి వచ్చాము. ఇక్కడ లంచ్ చేసేసి డెత్ వ్యాలీ నేషనల్ పార్క్కి స్టార్ట్ అయిపోవడమే. ఫుల్ హంగ్రీ, తినేసి తర్వాత డెత్ వ్యాలీకి స్టార్ట్ అయిపోదాం. లెట్స్ షురూ ద షో, లెట్స్ షురూ ద ట్రిప్, లెట్స్ ట్రిప్ షురూ. ఇది కానీ ఇప్పుడు లంచ్ అయిపోయాక టార్గెట్కి వెళ్ళి వాటర్ బాటిల్స్ అలా తీసుకుని బయలుదేరాం అనమాట. సో ఇక్కడ నుంచి అరౌండ్ 2 hours అట్లా ఉంది, ఆల్మోస్ట్ 100 miles ఉంది. ఒక 100 miles ఉందన్నమాట. 100 miles అంటే 160 kilometers. లాస్ వేగస్ అనే సిటీ నెవాడా స్టేట్లో ఉంటుంది. ఇప్పుడు మనం డెత్ వ్యాలీ వెళ్తున్నాం కదా, అది కాలిఫోర్నియా స్టేట్లో ఉంటుంది అనమాట. దుబాయ్ స్టైల్ ఎలా ఉంది? మొత్తం దుబాయ్ లాగా ఉంది చూడ్డానికి. ఎడారి కూడా అట్లనే ఉంది, దుబాయ్ ఎడారిలోనే ఉంది. అంటే మేము లాస్ట్ 2 years బ్యాక్ దుబాయ్కి వెళ్ళాము. ఫస్ట్ యానివర్సరీ మేము ఇద్దరం దుబాయ్లో చేసుకున్నాము. అన్ని స్టేట్లోనే, అన్ని సిటీస్లోనే, అన్ని కంట్రీస్లోనే రెడ్ సిగ్నల్ పడగానే ఆగాలి. పోలా అదిరిపోలా. కొత్తగా ఏదైనా చెప్తారనుకున్నారా? అబ్బే, ప్రతిసారి కొత్తగా కష్టం. రెడ్ సిగ్నల్ పడితే ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళాలి, లేకపోతే మామూలు వెనకాలే ఉంటారు, వస్తారు అంటే పోలీసులు. పుట్ట రాకుండా, పుట్ట ఉంటే వస్తుంది, రాకుండా ఎలా తీస్తారు? సో యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మేము వేగస్కి చాలాసార్లు వచ్చాము, బట్ యాజ్ అ మ్యారీడ్ కపుల్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. ఎలా ఉంది తెలుసా ఇది? ఇంతకు ముందు మేము చాలాసార్లు చూసాము, కానీ ఇదే మొదటిసారి. ఇలాంటి సంఘటనలు ఇంతకు ముందు చాలా జరిగాయి, కానీ ఇదే మొదటిసారి. సో దిస్ ఇస్ కాల్డ్ రెడ్ రాక్ కెన్యాన్. అంత రెడ్ రాక్ ఉన్నందుకు, రాళ్ళు మొత్తం ఎర్రగా ఉన్నందుకు రెడ్ రాక్ కెన్యాన్ అయిందంటుంది. గైస్, టార్నడోస్ చూసారా? సుడిగాలులు, ఎడారిలో సుడిగాలి, సుడిగాలి 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 సుడిగాలి. అక్కడ వరకే ఉంది సుడిగాలి. మనం క్యాప్చర్ చేసాం సుడిగాలి. వి గాట్ సుడిగాలి, నాట్ సుధీర్, జస్ట్ సుడిగాలి. ఇక్కడ ఇంకోటి వస్తుంది. ఈ డెత్ వ్యాలీ అనేది ఎందుకు ఇంత ఫేమస్ అంటే, ఇట్స్ ది హాటెస్ట్ ప్లేస్ ఆన్ ది ఎర్త్ అనమాట. సో అక్కడున్నంత వేడి ఇంకెక్కడ ఉండదంటారు. లిటరల్ ఎంత వేడి అంటే మనుషులు చనిపోతారంట. అట్లీస్ట్ ఇయర్లీ 4 చనిపోతారంట. అలా 2007 నుంచి 24 వరకు చూసుకుంటే ఆల్మోస్ట్ 62 members 68 members చనిపోయారంట. సో అలా లెక్కన వేసుకుంటే అట్లీస్ట్ 4 members అన్నా చనిపోయిన రికార్డ్స్ ఉన్నాయంట. ఇప్పుడు మనం వచ్చింది వింటర్లో, బట్ సమ్మర్, ఇంకా మిడ్ సమ్మర్లో అస్సలు రాకూడదు. కొన్ని హాటెస్ట్ టైంలో ఎట్లుంటుందంటే, మనం కార్కి ఒక 10 minutes కన్నా ఎక్కువ దూరం వెళ్ళకూడదు. అంటే మనం కార్లో దిగామనుకో, ఇప్పుడు మనం ప్రతి ప్లేస్ చూడడానికి ఇప్పుడు వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు చూపిస్తాను. సో 10 minutes కన్నా దూరంగా వెళ్ళకూడదని ముందే చెప్తారనమాట. అంటే ఇట్స్ అ రూల్. ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తారు, అది ఇంకా ఆన్ దేర్ ఓన్ రిస్క్. బట్ వెళ్ళకూడదు అంటే అంత భయంకరమైన వేడి ఉంటుంది అనమాట. ఇమ్మీడియట్గా ఆ 10 minutes కూడా మనం బేర్ చేయలేక మనం కార్లోకి వెంటనే రావడానికి అలా 10 minutes కన్నా దూరం వెళ్ళకూడదు అని అంటారు అనమాట.
Let's go. The immigrants back, I don't need no favors. It's the hip hop, I'm a days. Girls are like, let me rock you, I'm a day. They block with a box, they like, let's go. And it's okay then. How famous is famous? I'm so famous, I'm baby Beyonce great. Now that's Venus. I'm on the 2006. Got my eye on her. Shakira. I never really knew that she could dance like this. She make a man wanna speak Spanish. Como se llama? Bonita. Shakira. Oh, baby, when you talk like that, you make a woman go mad. So be wise and keep on reading the signs of the Bible. వెల్కమ్ టు కాలిఫోర్నియా. ఫైనల్లీ కాలిఫోర్నియాలోకి ఎంటర్ అయ్యాం ఇప్పుడే. యప్, ఆల్రెడీ మ్యాప్స్ చూపించేసింది వెల్కమ్ టు కాలిఫోర్నియా అని. గైస్ ఇది చూసారా, మొత్తం పల్లెటూరులా ఉంది. వేడి ఎండలల్లో వేడి ఎండలల్లో ఒక పల్లెటూరు ఉంటే ఎట్లా ఉంటుందో అట్లుంది. వేడి ఎండలంటే వేడి బజ్జీలా చెప్తుంది. చూసారా, మొత్తం పాత కాలం లాగా ఎట్లున్నాయి ఇల్లు. మన ఇండియాలో కూడా ఇంతే ఉంటాయి కదరా ఇల్లులు. ఇంతే ఉంటాయి. No fighting. We got the refugees. No fighting. Let's go. సీనిక్ రౌట్ అంట గైస్, ఎంత బాగుంది చూడండి. మొత్తం కొండ భూమిలా, అంటే భూమి మధ్యలో క్రాక్ వచ్చి మధ్యలో రోడ్డు ఉంటే ఎట్లుంటుందో అట్లుంది. కలర్ఫుల్ గా ఉంది చూడటానికి కదా. బాగా అనిపిస్తుంది. ఇంకా ఏరియల్ వ్యూలో ఇంకా బాగుంటుంది. యా, మొత్తం వావ్, ఎంత బాగుంది, బ్యూటిఫుల్ గా. చూడ కొండ. యా, The immigrants back, I don't need no favors. It's the hip hop, I'm a days. Girls are like, let me rock you, I'm a day. They block with a box, they like, let's go. And it's okay then. How famous is famous? I'm so famous, I'm baby Beyonce great. Now that's Venus. I'm on the 2006. Got my eye on her. Shakira. I never really knew that she could dance like this. She make a man wanna speak Spanish. Como se llama? Bonita. వావ్, ఇదంతా మట్టంతా ఒక దగ్గర పేరుకున్నట్టుగా ఉంది కదా. ఓ వావ్, వీఆర్ హియర్ ఎట్ డెత్ వ్యాలీ నేషనల్ పార్క్ బోర్డ్. Shakira. Oh, baby, when you talk like that, you make a woman go mad. So be wise and keep on reading. ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు అక్కడ మౌంటైన్స్ వెనకాల ఈ సరౌండింగ్స్ అంతా కూడా చాలా బాగుంది. చూసారా, ఇది ఎంట్రన్స్ అనమాట డెత్ వ్యాలీ నేషనల్ పార్క్. సో దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్. సో ఫైనల్లీ మనం డెత్ వ్యాలీకి అయితే ఎంటర్ అయ్యాము. లెట్స్ గో, ఇంకా చాలా ఉంది ఇదే చూసుకోవాల్సింది. ఫస్ట్ పాయింట్ అన్నమాట. ఇదే ఫస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే ఎంటరింగ్ చాలా వస్తాయి. ఈయన ఏదో ఫీట్స్ చేయబోతున్నాడు గైస్. ఇప్పుడు మనం ఇంకా లొకేషన్స్ చూసుకుంటాము. ఫస్ట్ డాన్స్ వ్యూ అంట, చూద్దాం ఏముంటుందో డాన్స్ వ్యూకి. పైకి వచ్చాము. డాన్స్ వ్యూ అనేది హైయెస్ట్ అంటే ఎలివేషన్ పాయింట్ అనమాట. అక్కడికి వెళ్ళి మనము చూస్తాం వ్యూ. చూసారా, మొత్తం పైకి ఎక్కుతున్నాం. క్రాంతికి చెవులు పట్టేసాయంట. క్రాంతికి మౌంటైన్స్ ఎక్కితే చెవులు పట్టేస్తాయి అనమాట. సో దట్ ఈస్ ద వ్యూ. లుక్ ఎట్ దట్ వ్యూ. వావ్, క్రేజీ ఉంది. ఇటు సైడ్ నువ్వు చూడలేదు, సాల్ట్ ఫ్లాట్స్. బా, No fighting. We got the refugees. ఫైనల్లీ గైస్ డ్యాన్స్ వీక్ వచ్చేసాము. ఇప్పుడు కనిపించేది మొత్తం కూడా సాల్ట్, తెల్లగా ఉన్నదంతా సాల్ట్. అక్కడికి వెళ్ళి డిపాజిట్ అయింది, సాల్ట్ డిపాజిట్ అయింది.
వ్యూస్ అన్నీ ఎంత బాగున్నాయి చూడండి. చుట్టూ కొండలే, అవన్నీ కూడా కొండలే, అవన్నీ. అసలు వ్యూ చూడండి. ఇక్కడ రేర్ ఎయిర్ ఉంటుందంట, అంటే ఎలాంటి పొల్యూషన్ లేకుండా చాలా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. ఇంత బాగుందో చిన్న. ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు. యూ లైక్ ఇట్? ఇంకా పైకి ఎక్కడికి వెళ్తాం? హైక్ చేసుకుంటూ వెళ్తారు. అక్కడికి వెళ్తే ఇంకా ఇక్కడ కార్లన్నీ పార్క్ చేసి అటు వే ఉంది. వేలో హైకింగ్ చేసుకుంటూ పైకి వెళ్తే బెస్ట్ వ్యూస్ ఉంటాయి అంటే అటు సైడ్ వెళ్తే. నైట్ టైంలో ఇక్కడ యూనో లైట్ పొల్యూషన్ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడికి వచ్చి చూస్తే మొత్తం ఇలా స్టార్స్ ఇంత బాగా కనిపిస్తాయంట. ఒక యూనివర్స్లోకి ఎంటర్ అవుతున్నట్టు ఉంటుందంట. అందుకని దీన్ని విండో ఇంటూ ది యూనివర్స్ అని చెప్పి అంటున్నారు. వ్యూ చూడండి మీరు. ఇప్పుడు అక్కడ వే ఉంది కదా, అక్కడ రోడ్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం రివర్స్లో మళ్ళీ ఇప్పుడు వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళి ఆ వేలో వెళ్తే ఆ దారిలో ఇప్పుడు మనం అక్కడ శాండ్ దగ్గరికి వెళ్ళచ్చు. నాకు శాండ్ అని వస్తుంది కానీ అది శాండ్ కాదు, సాల్ట్ యాక్చువల్లీ. అక్కడ ఇంకోటి చూడు రౌండ్గా, అది కూడా రోడ్డే. చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూస్ మాత్రం. అంత వేడిగా లేదు లక్కీలీ. సో ఇవన్నీ లాస్ట్ యూజువల్లీ ఇక్కడ చల్లగా హైయెస్ట్ ఎలివేషన్ పాయింట్ కదా, ఉంటుందంట. సో యూజువల్గా ఇక్కడ చాలా హాట్ టెంపరేచర్స్ ఉంటాయి. 1.5 year బ్యాక్, 1 year 6 months బ్యాక్ అనుకుంటా, 2023లో ఇక్కడ ఫ్లడ్స్ వచ్చాయంట. ఇవన్నీ కూడా ఫుల్ ఆఫ్ ఫ్లడ్స్, రెయిన్తో కవర్ అయిపోయింది. సో ఇదంతా సాల్ట్ డిపాజిట్ అయిపోయింది ఫుల్గా. ఇంకో సైడ్ అనమాట, అటు సైడ్ మొత్తం సాల్ట్ డిపాజిట్తో ఉంటే మౌంటైన్స్. ఇది మనం వచ్చిన వే అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా, మొత్తం మనం వచ్చిన వే. ఆ దారంతా కూడా పైకి తీసుకొచ్చింది. ఆ కొండలు చూడండి, టాప్ వ్యూలో ఉన్నాం మనం, ఆ కొండల కంటే హైట్లో ఉన్నాం అనిపిస్తుంది. డెత్ వ్యాలీలో హైయెస్ట్ పాయింట్. డెత్ వ్యాలీలో ఇది హైయెస్ట్ పాయింట్. డెత్ వ్యాలీ అని ఎందుకు అన్నారు తెలుసా? ఎందుకు? సో 1840sలో, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 1847 అనుకుంటా. సో ఆ ఇయర్లో కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ మొత్తం కాలిఫోర్నియాకి వెళ్దామని చెప్పి సమ్ గోల్డ్ ఫీల్డ్స్ అవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయడానికి వెతుకుతూ కాలిఫోర్నియాకి షార్ట్ కట్ వెతుకుదామని చెప్పి వస్తున్నారంట. సో ఆ వేలో వాళ్ళకి ఈ వ్యాలీలో నుంచి షార్ట్ కట్ వెతుకుదామని చెప్పి ట్రై చేశారు, కానీ తప్పిపోయి ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్లో ఒకరు చనిపోయారు అనమాట. సో చనిపోయి అలా వాళ్ళు ఫైనలీ బయటపడడంతో వెళ్ళిపోయేటప్పుడు ఎవరో ఒకరుని గుడ్ బై డెత్ వ్యాలీ అని చెప్పి అన్నారు. ఎందుకంటే వాళ్ళన్నీ చూసి అంత భయంకరంగా చూశారు కాబట్టి వాళ్ళకి ఆ డెడ్లియస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల అది అలా వచ్చింది పేరు. సో అప్పటి నుంచి అందరు దీన్ని డెత్ వ్యాలీ అని చెప్పి స్టార్ట్ చేశారు. ఓకే ఓకే ఓకే. వావ్, ఇక్కడ నుంచి బాగుంది. మనం అక్కడ కార్ పార్క్ చేసుకున్నాము, పార్క్ చేసుకొని ఇట్లా వాక్ చేసుకుంటూ వచ్చాం. సో బ్యూటిఫుల్ సీనరీస్ అసలు. ఇలా వాక్ చేసుకుంటూ ఈ కొండ మీద నుంచి ఆ కొండకి, ఆ కొండ మీద నుంచి ఆ కొండకి అట్లా వెళ్తున్నారు అనమాట. దారి ఎంతవరకు ఉంటే అంతవరకు వెళ్తారు. సాల్ ఫ్లాట్స్ పక్కన ఈ సీనిక్ వ్యూలో సార్ గారు లేస్ వేసుకొని డాంటెస్ వ్యూ. ఇది డాంటెస్ వ్యూ అనమాట ఇక్కడ. And that is bad water. డాంటెస్ వ్యూ అయితే ఇది బ్యాడ్ వాటర్ ఇక్కడ. సో ఇదంతా టెలిస్కోప్ పీక్ అంట, అంటే అది. సో ఇప్పుడు కనిపించేదంతా ఇక్కడ వీళ్ళు స్టోన్ మ్యాప్ ఫామ్లో ఇక్కడ పెట్టారనమాట. చేశారు మెటల్. ఇది మెటనా?
ఇంత పైకి వచ్చాము, చూసుకున్నాం. ఏం మ్యాగీ ఎట్లా అనిపిస్తుందా? కొంచెం సిక్కుగా ఉన్నా కదా. సిక్ అనిపిస్తుందా? ఓకే, అట్లయితే త్వరగా కిందకి వెళ్ళిపోదాం. Up in here tonight. No fighting. We got the refugees up in here. ఒకవేళ కొంతమందికి తక్కువ టైం ఉంటే ఐ వుడ్ రికమెండ్ బ్యాడ్ వాటర్ బేసిన్ యాజ్ అ ఫస్ట్ ప్రయారిటీ. ఎందుకంటే అది మెయిన్ థింగ్ ఇక్కడ చూసుకోవాల్సింది. ఇందాక డాండ్రస్ వ్యూ కూడా చాలా బాగుంది. పైనుండి ఏరియల్ వ్యూ మనం చూడొచ్చు అనమాట. కిందకి బేసిన్ ఎంత పెద్దగా ఉంది, ఆ సాల్ట్ ఫ్లాట్స్ అన్నీ కూడా ఎంత పెద్ద బేసిన్ అని చెప్పి. యా, టైం ఉంటే అది కూడా చూసుకోండి. ఎందుకంటే అది 13 miles ఊరికే అది ఒక్క వ్యూ పాయింట్ కోసం వెళ్ళి రావాలి. సో దట్స్ ద ఓన్లీ థింగ్, టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. Let's go. The immigrants back, I don't need no favors. It's the hip hop Amadeus. Girls are like, let me rock you, Amadeus. They block with a box, they like, let's go. And it's okay then. How famous is famous? I'm so famous, I'm baby Beyonce famous. Now that's famous. I'm on the 2006, got my eye on her hips. Shakira. I really know that she can dance like this. She make a man wanna speak Spanish. Como se llama? Bonita. Shakira. Oh, baby, when you talk like that, you make a woman go mad. So be wise and keep on reading the signs of the bodies. Zabriskie Point. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ వ్యూ పాయింట్ ఇన్ డెత్ వ్యాలీ అన్నమాట. ఎక్స్ప్లోరింగ్ బ్యాడ్ ల్యాండ్స్ అని చెప్పి బోర్డు కనిపిస్తుంది కదా. సో అట్లా మనం కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో మనం వచ్చిన ఈ పాయింట్ పేరేంద్రా? జాబ్రిస్కీ. యా, ఇక్కడ ఉంది. యా, జాబ్రిస్కీ పాయింట్ అంట. సో ఈ జాబ్రిస్కీ పాయింట్కి వచ్చాము. పార్క్ చేసుకొని పైకి వెళ్దాం. అందరు అక్కడికి వెళ్ళి చూస్తున్నారు, ఏదో ఉందని చెప్పి చూస్తున్నారు. మనం కూడా చూద్దాం ఏముందో అని చూద్దాం. ఏముండదు, కొండలు తప్పితే. ఏటు చూసినా ఏ కొండలు, ఈ యాంగిల్ నుంచి ఏంటి, ఆ యాంగిల్ నుంచి ఏంటి అని చెప్పి చుట్టూ తప్పితే ఏముండదు. ఇక్కడ సన్సెట్ బాగుంటుందంట. అవునా? ఒకటే కొండలు, 4 గంటల నుంచి ఒకటే మ్యూజిక్. నేషనల్ పార్క్ వస్తే అలాగే ఉంటుంది. అలాగే ఉంటుంది. చాలా బాగుంది. ఈ సమాజం నుండి యాక్సెప్ట్ చేస్తారో తెలియదు కానీ చాలా బాగుంది, నిజంగా బాగుంది. మరో ప్రపంచానికి వచ్చా. మరో ప్రపంచం. సారీ, నువ్వు కాదు. నా కొడుకుని. సో ఈ కొండలు చూడండి, మళ్ళీ ఇవే కొండలు చూడండి. మాట్లాడద్దురా గైస్. Look at this. Oh guys, look at this. Wow, what an amazing. Oh wow. What a beautiful place. Let's go. చూడండి బ్యాడ్లాండ్స్. ఏంటి? న్యాచురల్ గా ఫామ్ అయిన బ్యాడ్లాండ్స్. చాలా బ్యాడ్ గా ఫామ్ అని న్యాచురల్ గా ఫామ్ వేసేసాడు, బాగా వేసేసాడు. సారీ, న్యాచురల్ గా ఫామ్ అని బ్యాడ్లాండ్స్. సో చాలా బాగున్నాయి కదా. వీటిని ఎందుకు బ్యాడ్ ల్యాండ్స్ అని పెట్టారు? నిజంగానే బాగున్నాయి గైస్, కానీ ఎందుకో మరి వీటి పేరు బ్యాడ్ ల్యాండ్స్ అని పెట్టారు. Oh, baby, when you talk like that, you know you got me hypnotized. So be wise and keep on reading the signs of the bodies. ఎంత బాగుందో అసలు. ఇక్కడ దీని మీద ఎక్కి చూస్తుంటే ఇంకో వ్యూ కనిపిస్తుంది నాకు. అయితే ఏంటి మమ్మీ ఎవడీడు? ఎక్కడ ఆడ నుంచోవాలా? ఆడ నుంచుంటే ఫోటో తీస్తావా? మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. గైస్, ఇండియాలో ఉన్న గైస్, అమెరికాలో ఉన్న గైస్, పని ఇంత దూరం వచ్చావు నువ్వు. బ్లాగ్ మొత్తం పెంట చేస్తున్నావు. నవ్వకండి. సీరియస్
సీరియస్. ఇక్కడ చూస్తున్నారు మీరు, చాలా న్యాచురల్గా ఫామ్ అయిన బ్యాడ్ ల్యాండ్స్ ఎంత బాగున్నాయండి. నువ్వు ఎంత బ్యాడ్గా చెప్తున్నావు తెలుసా? ఓకే ఓకే, సీరియస్ గైస్, చాలా బాగుంది, చాలా బాగుంది. అందరూ నన్ను చూస్తున్నారు. ఓకే ఫైన్. అంత నాస్టీ చేస్తారు, వాళ్ళకి భాష అర్థం కాకపోయినా నీ ఓవర్ యాక్షన్కి ఓకే అర్థమైపోతుంది. ఓకే, బాగుంది గైస్, నిజంగా బాగుందినా, బాగా ఫామ్ అయింది. ఆ పాయలు వచ్చినాయి చూసారా, 3 పాయలు. ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ చేయండి సార్, ఎలిమినేట్ ఇమీడియట్లీ సార్. 4ది రా, 3 పాయలట. 4 ఏ పాయలు. ఊరన్నా? Barranquilla se baila así. బాగుంది, ఏ మాటకు ఆ మాట చెప్పాలి కానీ బాగుంది. ఇది ఇంకో వ్యూ అనమాట. హైకింగ్కి వెళ్తారు కదా, ఆయాసం వస్తుంది నీకు. వీడు బ్లాగ్ మొత్తం పెంట చేస్తున్నాడు. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. గైస్, నా చేతిలో నుంచి కెమెరా లాగేసుకుంది, పాడు ఏదో అంటున్నావు నా కదా. కాంటెంట్ లాగేసుకుంది. పాడు గజాలా. నేనైతే కొండలు ఎక్కుతున్నా, లిటరల్లీ కొండలు ఎక్కుతున్నా. చూడండి కింద ఎంత లోతుందో, మనం ఎంత ఉన్నాము. అబ్బా, చూసారా, బ్యూటిఫుల్. పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. Ladies up in here tonight. No fighting. We got the refugees. No fighting. No. చిన్నపిల్లల్ని ఎప్పుడో కొన్ని ఏళ్ళకు ఒకసారి తీసుకొస్తే ఎలా ఎగురుతుంది. నా బండేరా. అవును, ఇది నేనేరా. అప్పుడు నాకు గుర్తొస్తుంది ఇప్పుడే. నేను నా పైత్యం. నేను ఆపుకోలేక Hey, I've seen this one. This is a classic. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే. నేను ఆపుకోలేక ఈ మనిషిని ఇలా చూపించే బదులు నేను ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్తాను. సో ఇది వాల్కెనోస్ వల్లనే ఫామ్ అయ్యాయంట. ఒకప్పుడు ఇదంతా వాల్కెనోస్ ఉండేవి. ఇప్పుడు ఆ బ్లాక్ కనిపిస్తుంది కదా మీకు, ఆ బ్లాక్ అంతా కూడా వాల్కెనోస్ నుండి వచ్చే ఏమంటారు, ఆ లావా అనేది ఊజ్ అవుట్ అవుతుంది కదా, ఆ ఊజింగ్ థింగే అలా బ్లాక్ కలర్ ఫామ్ అయిపోయింది అనమాట. మిగతా ఇదంతా కూడా ఏంటంటే ఇక్కడ లేక్ ఉండేది. ఆ లేక్లో క్లే లాగా వాల్కెనో నుండి వచ్చిన అదర్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ క్లే లాగా ఫామ్ అయిపోయి అలా ఈ స్ట్రక్చర్స్ వచ్చాయి. ఇదంతా అవే అనమాట. సో బేసిక్గా మీరు యూఎస్లో ఎక్కడ చూసినా కొన్ని స్టేట్స్లలో ఇలాంటి ఫార్మేషన్స్ చూస్తాం మనము. అవన్నీ కూడా వాల్కెనోస్ వల్ల ఒకప్పుడు, అంటే అవి కొన్ని మిలియన్ ఆఫ్ ఇయర్స్ ఎగో అనుకోండి, ఒక 3 to 4 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వాల్కెనోస్ ఉండేవి. ఆ వాల్కెనోస్ వల్ల క్రియేట్ అయిన ల్యాండ్స్ ఈ బ్యాడ్ ల్యాండ్స్. డిఫరెంట్ కలర్స్లో డిఫరెంట్ ఫార్మేషన్స్లో బ్యూటిఫుల్గా ఫామ్ అయ్యాయి. హలో, వెళ్దామా? నాకు అర్థం కావట్లేదు సడన్గా ఎందుకు ఇంత హైపర్ యాక్టివ్ అయ్యాడు. ఇంతసేపు చెవు నొప్పి అన్నాడు, అలా చెవు నొప్పితో ఉన్నా బాగుండేది. ఈ నీడలో మనం ఎట్లున్నాం తెలుసా, అదే జాతరలలో కట్టెల మీద నడుస్తారు చూడండి. వెళ్ళి ఉప్పు పట్టుకుందాం. ముందు ఉప్పు పట్టుకుంటే ఇట్లా గాలి ఎగరేస్తే ఒక
స్లో మోషన్లో దగ్గరపోవాలి ఇట్లా ఎగిరేసి స్లో మోషన్ ఇట్లా ఆపావు కదరా రికార్డింగ్. అండ్ బై ద వే ఈ షూస్ నేనే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను గైస్. థ్యాంక్ యూ మమ్మ, థ్యాంక్ యూ ఫర్ యువర్ గిఫ్ట్. ఈ యానివర్సరీకి నువ్వు ఇలాంటి గిఫ్ట్ ఇస్తావని చెప్పి నేను అనుకోలేదు అసలు. లేకపోతే నేను చెప్పులకు ఇలా వద్దాం అనుకున్నాను. నీవు చెప్పు ఇవ్వడం వల్ల ఐఎమ్ సో మచ్ హ్యాపీ మమ్మ. థ్యాంక్ యూ సో మచ్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎందుకురా అట్లా బిహేవ్ చేస్తున్నావు? సో ఈ షూస్ నేనే సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను. కాకపోతే నేను లాస్ట్ వీక్ సిక్గా ఉండడం వల్ల ఆ వీడియోస్ నేను షూట్ చేయలేకపోయాను. ఈ బాబు గారు మాత్రం పచ్చబుట్టేసుకొని వచ్చి పెద్ద బిల్డప్ తర్వాత రాదన్నమాట. ఇవన్నీ మీటింగ్ లో చెప్పను. ఇలా వస్తున్నారు. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. యాషెస్ మన ఇవి ఉన్నాయి కదా, వాల్కెనో నుండి వచ్చిన యాషెస్ వల్ల ఫామ్ అయిన క్లేస్ అన్నమాట. ఈ అడుక్కునేటోడు నన్ను వదలట్లేదు గైస్. మనము నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బ్యాడ్ వాటర్ బేసిన్కి వెళ్తున్నాము. అంటే సాల్ట్ ఫ్లాట్స్ ఉంటాయి అక్కడ. Let's go. The immigrants back, I don't need no favors. It's the hip hop Amadeus. Girls are like, let me rock you, I'm a day. They block with a box, they like, let's go. And it's okay then. How famous is famous? I'm so famous, I'm baby, I'll take fame. Now that's famous. I'm on the two. ఇది డెత్ వ్యాలీ ఇన్ అని ఇక్కడ ఒక రిసార్ట్ ఉంది, హోటల్ లాగా స్టే. వావ్. సో ఈ సాల్ట్ ఫ్లాట్స్ వ్యూ తోటి ఇక్కడ హోటల్ ఉంది గైస్. వచ్చేసాం కిందకి. ఇది హోటల్. సో దిస్ ఈస్ యాక్చువల్లీ సీ లెవెల్ ఎలివేషన్. అంటే సీ లెవెల్లో ఉన్నాం ఇప్పుడు మనం. కానీ బ్యాడ్ వాటర్ బేసిన్కి వెళ్తే బిలో ద సీ లెవెల్. అంటే ఇదే లోయెస్ట్ పాయింట్ అనమాట. సేమ్ అదే మనం ఇందాక చూసాం కదా, ఇంతవరకే. ఇది గోల్డెన్ క్యానియన్. అది గోల్డెన్ క్యానియన్. సో ఇదంతా సాల్ట్ ఫ్లాట్ స్టార్ట్ అయిపోయాయి. Welcome to Bad Water Basin. మనం నడవచ్చు అనమాట దీని మీద, సాల్ట్ ఫ్లాట్స్ మీద. యా, అక్కడ బోర్డు ఉంది కదా సీ లెవెల్ అని, అది సీ లెవెల్. సో ఇప్పుడు మనం ఉన్నది బిలో ద సీ లెవెల్. అంత పైన సీ లెవెల్ అంటే ఇంకా ఆలోచించు. సో దట్స్ ద రీజన్ వై దిస్ ఇస్ ద ఫేమస్ ప్లేస్. హాటెస్ట్, డ్రైయెస్ట్ అండ్ లోయెస్ట్ ప్లేస్ ఆన్ ది ఎర్త్. వావ్, మొత్తం చూసారా కిందంతా? బాబా దూదులే కనిపిస్తుంది. అదంతా దూదులానే ఉంది నాకైతే ఇక్కడ నుంచే. ఇసుక కూడా కదా, సారీ, ఉప్పు. వాట్ ఏ సన్సెట్, వాట్ ఏ వ్యూ. ఈ సన్సెట్లో ఈ బ్యాడ్ వాటర్ బేసిన్ చూపిస్తున్నాం మీకు. మాకు అసలు చూడటానికి ఎంత బాగుందంటే ఇక మాటలు లేవు. ఆ కొండల వెనకాల సూర్యుడు అలా అస్తమిస్తుంటే బాధ అవుతుంది. అరే సూర్యుడు వెళ్ళిపోతున్నావా అని. సూర్యుడు ఇక్కడ చూస్తే మొత్తం సాల్ట్, ఉప్పు. బ్యాడ్ వాటర్ బేసిన్. బిలో సీ లెవెల్ ఉన్నాం మనం గైస్. బ్యాడ్ వాటర్ బేసిన్ బిలో ద సీ లెవెల్. యా, 282 feet
బిలో ద సీ లెవెల్ ఉన్నాం మనము. అవును, సీ లెవెల్ ఆల్రెడీ చూపించా కదా, అక్కడెక్కడో ఉంది సీ లెవెల్, పైన ఉంది. అంత లోయెస్ట్ ప్లేస్ కింద ఉన్నాం మనం. మొత్తం తెల్లగా ఉంటుంది ఇక్కడ. బేసిన్, yay! ఫైనల్లీ వీఆర్ అరైవ్డ్. ఫైనల్లీ మనం సాల్ట్ ఫ్లాట్స్ దగ్గరికి వచ్చాము. బ్యాడ్ వాటర్ బేసిన్. ఇదంతా సాల్ట్ ఇలా ఫామ్ అయింది. బ్రాండ్ న్యూ చెప్పులు వేసుకున్నాం మేమిద్దరము, 2 బిస్కెటే. ఇప్పుడు మనం అక్కడ వరకు నడిచి వస్తాం అన్నమాట. She's so sexy, I am in fantasy, a refugee that be back with the food. ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా బాగుంది. అసలు నేనైతే ఎప్పుడు ఊహించుకోలేదు కిచెన్లో ఉప్పు కనిపిస్తుంది, సముద్రంలో ఉప్పు ఉంటుంది అనుకున్నా, కానీ ఇలా ల్యాండ్ మీద ఇంత ఉప్పు. టేస్ట్ చేస్తావా? ఎంత చూసినా, ఎంత దూరం చూసినా కానీ ఒక రివర్ సాల్టే. లాగా ఫామ్ అయిపోయింది. యూజువల్లీ కొండల మధ్య పైనుండి చూసాం కదా, ఇంకొక మనం పైనుండి చూసాము, ఇప్పుడు మనం ఫ్లాట్స్ మీదకి వచ్చాము. యూజువల్లీ 2 కొండల మధ్య యూనో నది వెళ్తూ ఉంటే ఎంత బాగుంటుంది చూడటానికి. ఇక్కడ నది లేదు, మొత్తం కూడా సాల్టే. From a third world country, I go back like when Pac carried crates for Humpty Hump. We lead the whole club chasing. Boom, by the CIA, when I watch the Colombians and Haitians. I ain't guilty, it's a musical transaction. Boom, boom, so boom, no more do we snatch rope. Refugees run the seas 'cause we on our own boat. I'm on tonight, my hips don't lie. హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ అనివర్సరీ అమ్మ. గైస్, ఎంత దూరం వెళ్ళినా ఇంతే ఉంది మొత్తం. వావ్, ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ప్లేస్ చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్తూ ఉంటే ఇలానే వస్తూ ఉంది. యా, ఆ కొండ దాకా కూడా సేమ్ ఇట్లానే ఉంది. కొన్ని దాకుంది. సో మనకి లైట్ ఫెయిల్ అవుతుంది కాబట్టి మనం సగంకి వచ్చాము, సగం దూరం వచ్చాం. సో హైయెస్ట్ పీక్ పాయింట్, హైయెస్ట్ పీక్ పాయింట్ అక్కడ సన్సెట్ కనిపిస్తుంది అన్నారు. సన్సెట్ ది అనుకోకుండా చూసారా, సన్సెట్ అక్కడ కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఫేమస్ వ్యూ పాయింట్ ఫర్ సన్సెట్. బ్యాడ్ వాటర్ బేసిన్ దగ్గరికి కరెక్ట్ సన్సెట్ టైంకి వస్తే ఇలా చూడొచ్చు అనమాట. హైయెస్ట్ పీక్ అలా సన్లైట్తో కనిపిస్తుంది, మిగతా అంతా ఇలా చీకటిగా కనిపిస్తుంది అనమాట. No fighting. We got the refugees out here. No fighting. Let's go. The immigrants back. I don't need no favors. It's the hip hop Amadeus. Girls are like, let me rock you, let me rock you. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ది ఎండ్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మేము వీడియో పెట్టగానే మీకు తెలియాలంటే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి, సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.